ఇప్పటి వరకు ఇండియాలో JN1 వైరస్, దానికి సంబంధించిన సబ్ వేరియంట్స్ NB1.8.1 అండ్ LF7, ఈ రెండు వేరియంట్స్ లో ఇందులో కూడా ప్రధానంగా NB1.8.1 వైరస్ సంబంధించి కేసులు ఎక్కువగా ఉన్నాయి. 2 రోజుల నుంచి ఒక కొత్త వేరియంట్ ఎంటర్ అయింది ఇండియాలోకి అని చెప్తున్నారు. ఇది చైనా నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఇది డేంజరస్ గా ఉందని చెప్తున్నారు. నిన్న మనకి ఒక ఇన్సాకాగ్ అనే ఒక సంస్థ ఉంది. ఇన్సాకాగ్ అంటే ఇండియన్ సార్క్ కోవిడ్ జెనోమిక్స్ కన్సోర్టియం. ఈ సంస్థ హెచ్చరించింది ఈ XFG అనే వైరస్ చాలా డేంజరస్ వైరస్ అని. దీనికి ప్రధానంగా 2 లక్షణాలు ఉంటాయి అని చెప్పింది. అది వచ్చి హై ట్రాన్స్మిసిబిలిటీ. హై ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే లక్షణం దీనికి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. 2వ లక్షణం ఇమ్యూన్ ఎవేసివ్. అంటే ఇమ్యూనిటీని దాటి, అది మనకి ఇమ్యూనిటీ ఉన్నా కూడా అది మనల్ని అటాక్ చేస్తుంది. మామూలుగా మనకు తెలుసు, కరోనా టైంలో అందరూ ఇమ్యూనిటీ పెంచుకోమని చెప్పేవాళ్ళు. కానీ ఇది ఇమ్యూనిటీ ఉన్నా, గతంలో వ్యాక్సినేషన్లు వేసుకున్న కూడా ఈ XFG అనే వేరియంట్ అటాక్ చేస్తుంది. ఇది కూడా ఒమిక్రాన్కి సంబంధించిన సబ్ వేరియంట్ అని చెప్తున్నారు. ఇది కొంత డేంజరస్ లక్షణాలు ఉన్నాయనేది ఇప్పుడు ఈ సంస్థ చెప్పింది. అట్లాగే మన మినిస్ట్రీ, కేంద్ర వైద్య శాఖ, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా దీని గురించి మాట్లాడింది. ఇవాళ ఈ ఒక్క ఈ XFG కేసులే నిన్న మాత్రమే 324 వచ్చాయి. టోటల్ ఇండియాలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 6815 కేసులు వచ్చాయి. మొన్నటి వరకు మే 19th చూస్తే మనకి 257 కేసెస్ ఉన్నాయి మే 19th. ఇంకా 1 month కూడా కాలేదు, అప్పటికే 6800 దాటిపోయినాయి. ఇవి కూడా ఏంటంటే టెస్టుల్లో బయటపడినవి. అందరూ టెస్టులు చేసుకోవట్లేదు కదా, కాబట్టి దీనికంటే 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ కేసులు ఉండే అవకాశం ఉంది. అంటే దాదాపు 20-30 వేల కేసులు ఉండే అవకాశం ఉందనేది ఎక్స్పర్ట్ల అంచనా. ఇదంతా కూడా ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలు, మామూలు వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ టెస్టులు వాళ్ళు కంపల్సరీ కాబట్టి చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చేయట్లేదు. ఎందుకంటే అనవసరమైన టెన్షన్ ఎందుకు, కరోనా అనగానే వాళ్ళని సపరేట్గా పెట్టాలి, మిగతా పేషెంట్లు భయపడతారు, ఈ ప్రాబ్లమ్స్ అంతా వస్తాయి. కాబట్టి వాళ్ళు మామూలుగా వెళ్ళినప్పుడు వాళ్ళకి మామూలు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇందులో 6815 కేసులు మొన్నటికి వచ్చాయి. నిన్న డేటా ఈ రోజు ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా కేరళలో ఎక్కువ ఉన్నాయి. 2053 కేసులు కేరళలో ఉన్నాయి. నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్నాయి. 1276 కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. గుజరాత్లో 1109 కేసులు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో 747 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 691 కేసు ఉంది. మహారాష్ట్రలో అది చెప్పాను ఆల్రెడీ. కర్ణాటకలో 3666 కేసులు ఉన్నాయి. సో ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే అలార్మింగ్ గా పెరగడం మొదలైంది. నిన్న ఒక్కరోజే 8 కేసులు వచ్చాయి. గుంటూరులో 4, ఏలూరులో 2, అనంతపురంలో 1, నెల్లూరులో 1. ఈ వారంలో 37 కేసులు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. అందులో 4 ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో కేసులు ఎక్కువ, స్పీడ్ పెరిగింది, కేసులు వచ్చే స్పీడ్ పెరిగింది. ఇటు తెలంగాణలో కూడా 10 కేసులు అయితే ఇప్పటి వరకు, ఒక్క హైదరాబాద్లో, మిగతా ప్రాంతాల డేటా కరెక్ట్గా రావట్లేదు, ఒక హైదరాబాద్లోనే 10 కేసులు ఇప్పటి వరకు ఉన్నాయని చెప్తున్నారు.